Rest in peace. ఎంకరేజ్ చేయరా. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. లెట్స్ బిగిన్ ది షో. చెప్పే బేబీ, ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏం సంగతి? కూర్చుని దీని అధ్వానం కగ్గితలు మళ్ళా 10,000. మొన్న నీతిగానే 10,000. ఇలా ఏం చేసినావు? కొన్నావా అన్ని లిప్టిక్లు అన్ని కాటుకలు అవన్నీ కొన్నావా? మూతికెట్టేటి పీకెట్టేటి అన్ని కొన్నావా? చీరలు రైకలు అన్ని కొన్నావా? ఇక మీకు ఏడా పని ఉంటుంది? ఇక మీకు అయ్యేనా చీరలు లిప్టిక్లు సెల్లులు ఇన్స్టాగ్రామ్లో బ్యాలెన్స్ చేసుడు అన్ని. ఈడెవడ ఫోన్ మాట్లాడుతున్నాడే, ఇది బతుకు బస్ స్టాండేనా? ఈడెవడ ఫోన్ మాట్లాడుతున్నాడే, ఇది బతుకు బస్ స్టాండేనా? ఏమిటి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నావు? ఎవరు వాళ్ళు చెప్పు, మేము కూడా వింటాం. నువ్వేమన్నా సూపర్ స్టార్ కృష్ణ అనుకుంటానా? పోడా గిట్ట గిట్ట ఎగురుతానా ఇంద్రా? అరే నీ అబ్బా, నువ్వు లవర్తో మాట్లాడుతున్నావని నాకు తెలుసు. పోతావు, త్వరలోనే పోతావు. బాయ్, గుడ్ బాయ్. ఏంటి మమ్మీ ఎవడు? ఈ బుడ్డవర్క సత్యానికి నావేనా బాగానేమంటున్నట్టున్నదిగా. చూత్తపో, నీ సంగతి ఏందో చూత్తపో బిడ్డ. నువ్వు మళ్ళా దొరకపోతావా? నువ్వు లవ్ చేయద్దట, లవ్ చేయద్దు. బుడ్డవర్క సత్యానికి వారెత్తే భాస్కర్ కనబడరా అరాటకెళ్ళి? ఏ కనవాలేదే, నేను ఇప్పుడే బుబ్బ తినొస్తున్నా. లక్ష్మీ గారు చేపలకి ఏండా? ఏ పోవచ్చు మరి, ఏండా చేప? పోవచ్చు నాతో అన్నాడు మరి. పోదాని ఏమో మరి మొన్నగా మొయ్యలిత్తా అన్నాడు మామ, మళ్ళీ బతకే రాలేదు. ఫోన్ చేస్తే అయిపోగానే. చేసినా కానీ ఏ లాభం ఉన్నదిరా? అంత మనిషి ఎటో పోతాడు పాపం, అయినా బాధ. లక్ష్మణ చేపలు అడిగినావు కదా, లక్ష్మణ్ ఇచ్చిండారా? ఇచ్చిండు, ఇచ్చిండు పొద్దుగాల. ఏంటి మొయ్యలు ఇచ్చిండా? రొయ్యలా? మొయ్యలే. మన మోదెల్ల రొయ్యలు బాగా ఫేమస్ రా. ఏమో ఇక ఏది ఉన్నా ఏమున్నది రా, రొయ్యలు అన్ని బాగా ఎట్లా పాడైనా ఇయ్యాల రేపు. భాస్కర్ ఎటు బాయ్? భాస్కర్ తెలియదు ఎటు పోయిండో మరి. ఈ అభిగాడేమో బాగా ఫోన్ మాట్లాడుతున్నాడు గారా. అవునే అమ్మతో, నేను ఇలా పొద్దున వాకింగ్ పోతే ఆడ దయ్యం చీర 4కి మాట్లాడుతుండే ఫోన్ ఎవరితోనే మరి. ఏమో గదే వాళ్ళు ఇంటాన్లు బాగానే మాట్లాడుతాను రా. ఎప్పుడు చూసిన ఫోన్ మాట్లాడే. ఏ అంత ఆగమైతాను, ఆళ్ళతో మాట్లాడతారు, గట్లా మాట్లాడతారా? తప్పే. అంత బాధపడకున్నా, లైట్ తీసుకో. మా ఇంట్లో గిట్ట మనీ ప్లాంట్ ఉందా అనుకున్నానావానే? మా ఏమన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ నౌకరా? నువ్వేమో గట్ట చేస్తావుందే? 10,000 కాను ఇప్పుడు నీకు? నీ అక్క చికెన్స్కొని చంపుతా పోరి నిన్ను. ఇంకోసారి నాకు గిట్ట ఫోన్ చేయకు నువ్వు. నీ ఎడు చూసిన వాడే కనబడతాడు రా. ఉత్తకంగా సెల్లే పడతాడు, గడిగంగా సెల్లే పడతాడు. ఏదైనా 4 రోజులు బాగోతాం, ఇవాళ ఉంటది రేపు పోతుంది. కానీ ఆడు మాటలు బాగా విడిచిపెడతాను. అంత వాడు ఏది ఉన్నా గానీ గంతేరా వాడినాడు. అన్న కూడా ఏంది, అందరు గిట్లనే ఉన్నారు. అందరు ఫోన్ మాట్లాడద్దురా. అమ్మాయిలు ఎట్లుంటారు తెలుసా? ఇవాళ రేపు నువ్వు నమ్మినావు అనుకో, నిన్నే మోసం చేస్తారు తెలుసా అమ్మాయిలు. అందరికి అంతే ఉన్నారు రా అమ్మాయిలు అంతా. పైసల కోసం పైసలు, ఇప్పుడు నీ దగ్గర పైసలు ఉండి మంచి బండి ఉంది అనుకో, నీ తొందర తిరుగుతారు. నీ దగ్గర ఏం లేదనుకో, నువ్వేవాళ్ళ హల్లకు తెలియదు, వాళ్ళే కాదు. అమ్మాయిలు అంటే నాకు అంత వేస్ట్. పెద్ద మాట అన్నాడు సరాడు. ఎవ్వరి నమ్మద్దురా, అమ్మాయిలని నమ్మద్దు అసలు. ఏంది మనము పనికోవాలి, బడికోవాలి, రాసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. ఇంట్లో మాట బయట పడద్దు. ఇక పంపుతాయి కదా, నేను చస్తానా? ఇక పంపక చస్తానా నేను? పంపుతుంది ఉండు. ఫోన్ పేలో చేస్తా, గూగుల్ పేన ఫోన్ పేలో చేస్తా. అవునే మరి మొన్నాడు అందరిని అప్పు అడుగుతాడట, మరి నువ్వు గిట్ట ఇచ్చినావా? నా దగ్గర ఏడున్నాయిరా, మనగా పెసాల సత్తిగాని అడిగిచ్చిన 15,000. మరి మళ్ళీ ఇచ్చిండా? ఏడిచ్చిండ్రా, ఆడు ఇయ్యనే లేదు. మళ్ళా ఫోన్ చేసి నాకు తెలియకుండా 10,000 అడిగిండట. మరి పోయి అడుగుతా అయిపోగానే. ఏమో మరి టికెట్ ఉంటారా? మరి కట్టకెళ్ళి ఉంటాడు, ఫోన్ వత్తుకుంటా. పోదందా? సరే మరి పోదందా? సరే మరి పా. ఆనంద్ తిన్నావారా నువ్వు? అరే ఒక్క జిమ్మ పడతలేదు, గింత తౌడు వెళ్ళినా నీ అవ్వ పిండి ఎత్తానా, నీ ఒక్క జిమ్మ పడతలేదు. చెర్ర షాపులు ఉన్నాయి, ఎవడన్నా పట్టుకోవేండ?
అవురా గిటత్త గడుచుతావేంద్రా నీకేమన్నా మానం ఉన్నా అదిరా ఎన్నిసార్లు ఫోన్ చేయాలని నీకు లేవడ తెలియవు అవురా అబ్బి నీకేమో తెలివి ఉందారా పొద్దుటాలే ఎత్తాను నువ్వు లేవాడు ఆడు సత్తిగాడు లొల్లి పెడతాడు ఆడ పుట్టకాడ కలిసి నీకు మానం ఉందా అవునే రోజు కట్టకేస్తాను గానీ నేను ఎటు పోతాను నీ కట్టకొచ్చేటప్పుడు నీకు కలిసి పోతా గానీ నువ్వే భలే ఉన్నావు నీకేమన్నా అప్ప ఎగ్గొట్టిపోతాను ఏంది నేను ఊళ్ళో నుంచి అంటే నేను దింకపోతాను ఏంది ఎటన్నా నువ్వు భలే మాట్లాడుతావు ఏమోనట అవురా తీసుకోంగ ముచ్చట తీసుకోండి నాకు ముచ్చట ఉంటా అదిరా నువ్వు కలుపుతాను నా కోసం వస్తాను దొడ్డిపోతానవరా కట్టకు నువ్వు అటే పోబడితే నన్ను ఎడగలుగుతానవరా అవురా ఆడేమన్నారా మోరికాడ కలిసి మొన్న ఇస్తా అన్నట్టు చెప్పనా అని ఇప్పిస్తలేదు ఆడు ఎంత ఇచ్చేసి తీసి నీకు ఎవరికైనా ఆ మాట ఏమన్నాడు ఎంత పెద్ద మాట అన్నారా ఆడు ఊరుకోడు కాదు అది ఇనే మాటలేండి అది పద్ధతి కాదు అది ఇయ్యాలే నేను నా పైసలు ఇచ్చినారా అని ఆ నాన్నకి నీకు అప్ప చెప్తే పద్ధతి కాదు అది నేను మంచిగా ఉన్నావురా అయితే ఎందుకు అంతగానం ఎందుకు కొడుతాను కుక్కరినట్టు నీ అప్పు తీరుస్తా అంటాను. నుంచి అడుగుతాండు పైసలు కావంటాను మేము వినిపించినప్పుడల్లా అయితే ఉన్నది ఒక ఆడ తెచ్చిన డబ్బు నీకే ఇచ్చేటాను తెచ్చిన నువ్వేం బాధపడకు పికర్ చెందకు ఊళ్ళో సాప్ ఎత్తికినట్టు ఎక్కుతానట నన్ను చెర్ల సాప్ ఎత్తికినట్టు అవురా తీసుకపోగానేమో మాడక్క లెక్క ఊరికొచ్చి అడుగుతేవి ఇప్పుడు గిన్ని మాటలు ఆడ అడిగితే ఆడు సత్యగాని ముంగట ఏమన్నావు నువ్వు వారు ఏదో ఓ ఇట్లా అన్నారా ఆ రోజు సత్యగాని ముంగట నీ అక్క బాంచను సచ్చైపోయింది రా దెబ్బ ఏందేమో బెదిరిస్తాను బాగా ఇస్తాను మందులో పడదాం అంటే మందులో పడదాంపా పోదాంపా పిలిపితాపా పెద్ద మనుషులు ఇంకోసారి గిట్ట నువ్వు గిట్ట అట్లా అన్నావు అనుకో మందే అవురా నువ్వు మనల్ని అనిపితే నన్ను గంత మాట అంటావు మందిలో పడదామంట వారా నీ సంగ చూస్తా నువ్వు ఏం మంచి ఉన్నావురా నువ్వు నన్ను ఏంద్రా 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 గిడేమో కొట్లాట అవుతుంది ఏమో సౌండ్ వస్తుంది ఎవడో కొట్లాడుతా అన్నట్టున్నాడు చూసేద్దాం పోయి ఎందుకు పంచాయతీ అరే ఆగురా ఏంటిది అరే ఏం దాగింది బాగా కొట్లాడుతాను అరే నీకేమెరకరా వాడు ఏం మాట్లాడి ఎరికరా పైసలు ఎక్తలేడు అగితలేడు సత్తిగాని దగ్గర సత్తిగాని దగ్గర 15,000 ఇప్పించి ఆడికి మాత్రం ఉన్నదా అది ఇష్టం వచ్చిన మాట్లాడదు మందిలో పడదామంటామని మందిరం పడితే మీ ఇజ్జతే పోతుందిరా చెప్తున్నారేంద్రా మీరు చూసుకుందాం అరే నేను చంపుతా ఇయ్యాలా నేను ఖచ్చితంగా చంపుతారే అబ్బిగా నీకెందుకు చప్పుడేకుండా అవురా గాంతోనేం లొల్లిరా నీకు డబ్బులు ఇవ్వాలరా నేను 15,000 ఇవ్వాలి మరి ఇస్తావారా నీ దగ్గర ఉన్నాయారా కొట్టుడే ఎగ్గొట్టుడేం గానీ నన్ను ఉన్నప్పుడు ఇచ్చేవి గానీ నాకైతే ఒక 1000 రూపాయలు సెటిల్మెంట్ చేస్తా షార్ట్ పట్టుకపోతే ఏదో సెటిల్మెంట్ చేస్తాను బాగా రాదే అంతే అంటావా అంతే తీసుకోరా నేను ఆపుతాను నీకు ఎందుకు నీకు జేబులో పెడతానా నువ్వు నా మేటర్ సెట్ చేయాలి సరే రా నీకు ఎందుకురా బాగా నువ్వు ఇంటికో ఇట్లా ఒకటి దిగు నేను చెప్తా ఆయనకు ఇస్తాడు అన్నాడు ఎందుకు అవురా ఇది ఒక్కడే అత్తడం రాను పంపిస్తే ఇది ఇస్తారా ఏమో మరైనా నెలకు పోతుందేమో అవురా ఇలా రొల్లు అయితే వచ్చినాం ఏదో వేస్తాం అనుకున్నాను అటు పడుకుపోయినా ఎటు పడుకుపోయినా ఆడేర్రా అటు పైసలు ఇస్తాడాటరా నీకెందుకు బాగా మందిలో పడితే నీ పరువు పోతుంది దాని పరువు పోతుంది అటు పైసలు ఇస్తాడా నువ్వు అనేది వాస్తవమే రాడు మరి ఇస్తా అన్నారు రాడు పైసలు అటు ఇస్తా అన్నారా నీకెందుకు నేను సెటిల్మెంట్ చేసిన మొత్తం ఇప్పిస్తావారు మరి నువ్వు ఒక 1000 రూపాయలు నాకు చేతిలో పెట్టు నేను చూసుకుంటే ఎందుకు 1000 రూపాయలు కాదు 2000 పెడతాను నాకు రెడీ చేస్తారా నీకెందుకు ఇంట్రెస్ట్ తో మొత్తం ఇప్పిస్తా మొత్తం ఇప్పి మరి ఇప్పిస్తారా నేను పోవాలమ్మా నా మీద నమ్మకం లేదా నీకు రాని నమ్మకం ఉన్నది నాకు ఇప్పిస్తారా నీకెందుకు సరే నేను పోతా అన్నారా మరి సరేనా మరి ఇప్పిస్తా ఓకే అరే ఇప్పిస్తున్నట్టు వారమ్మరా ఇప్పిస్తాడు ఆయన నెంబర్ 1 ఏమప్ప అత్త అయిపోయామన్నా చేపల కచ్చుడేమో కానీ భలే బుగ్గాలు దొరికిర్రా నీ చేపల దేమో 1 కిలో మటన్ చేసుకొని మంచిగా తింటా గాలం ఉన్నదా లేదా ఇక గాలం పట్టుకొని ఇంటికి పోతా సప్పుడేక